హలో అండి. మా 3 డేస్ న్యూయార్క్ ట్రిప్ తర్వాత మేము వాషింగ్టన్ డీసీకి వెళ్ళాము. న్యూజెర్సీ నుండి. వాషింగ్టన్ డీసీ అంటే అమెరికా క్యాపిటల్ అనమాట. మేమైతే నైట్ టూర్కి వెళ్ళాము. సో ఆ వీడియోస్ అంత క్లారిటీగా రావు కదా, మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దామన్నట్టు అవి పోస్ట్ చేయట్లేదు. సో ఆ నెక్స్ట్ డే అయితే మేము ఇల్యూజన్ మ్యూజియం అని వాషింగ్టన్ డీసీలో ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాము. మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇల్యూజన్ మ్యూజియంకి. అంటే చిన్నవి పెద్దగా, పెద్దవి చిన్నగా, కొంచెం డిఫరెంట్గా కనబడతాయి కదా, కొంచెం సైంటిఫిక్ స్టూడియో టైప్లో ఉంటుంది అనమాట. కొంచెం సైన్స్ లాజిక్స్ మిక్స్ చేసి ఉంటుంది. ఎప్పుడు మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఏమున్నా ఇండోర్ ప్లేసెస్ అని చూస్తే మాకు కనిపించింది. మేము వచ్చేసి ఈ ఇల్యూజన్ మ్యూజియంకి వెళ్ళాం ఫస్ట్ టైము. ఇక్కడే మేము ఏమేమి చూసాము, ప్లేస్ అంతా ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ టికెట్స్ అయితే $25 ఈచ్ అండి. మొత్తం $75 అయిందనమాట మాకు. చూసారా, ఇక్కడ ఎటు నుంచి చూసినా సరే ఈ మిర్రర్లోంచి కనబడుతున్నాము. ఆపోజిట్గా ఎటు వెళ్తే అటు ఫాలో అవుతుంది మనల్ని. ఇది వచ్చేసి పెద్దోళ్ళు చిన్నగా, చిన్నోళ్ళు పెద్దగా కనబడతారనమాట. చూసారా, ఫన్నీగా భలే కనబడుతున్నారు చిన్నోళ్ళు పెద్దగా, వెరైటీగా. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. మా పాప చాలా ఎంజాయ్ చేసింది ఇక్కడ. దాంతో పడలేకపోతున్నామంటే ఇద్దరు అమ్మాయిలు అయ్యారు మా ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ రిఫ్లెక్షన్లో. ఇదైతే చూడండి, ఇటు నుంచి చూస్తే రెక్టాంగిల్స్ లాగా, స్క్వేర్స్లా కనిపించినాయి. ఇటు పక్క నుంచి చూస్తే ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. ఇక్కడైతే మా పాప 5 ఫ్రెండ్స్తో కూర్చొని ప్యాక్ ఆడేస్తుంది అనమాట. అంతా మిర్రర్ ఇల్యూజన్స్. ఇవంతా కూడా ఒక పక్క నుంచి చూస్తే ఒక రంగులో, ఒక షేప్లో, ఇంకో పక్క నుంచి చూస్తే ఇంకొక షేప్లో కనబడుతున్నాయి. ఈ ఇల్యూజన్స్ అన్నీ చాలా బాగున్నాయి వెరైటీగాను. ఇదైతే చాలా స్లాంట్గా ఉందండి ఫ్లోరు. లోపలికి వెళ్తే పడిపోతున్నట్టు అనిపించింది. నుంచుంటే క్రాస్గా వచ్చినట్టు నిలబడతామన్నమాట, క్రాస్గా ఉన్నట్టు. అక్కడ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా ఒక స్ప్రింగ్ లాగా ఉంది. స్ప్రింగ్లో ఇక్కడ ఇలాగే ఉంటుంది. న్యూజెర్సీ, న్యూయార్క్ సైడ్ స్ప్రింగ్ అంతా ఇట్లా పింక్ ఫ్లవర్స్తో చాలా బాగా వస్తుంది. ఇది ఒక రూమ్ లాగా క్రియేట్ చేశారు. ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటే చుట్టూ మనం స్ప్రింగ్లో ఉన్నట్టు, స్ప్రింగ్ ఫ్లవర్స్ మధ్యలో ఉన్నట్టు భలే బాగుంది. ఇదైతే ఒక ఎల్ఈడి లైట్స్తో బాగా పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ కింద కనిపిస్తుంది అనమాట. ఇందులోకి వెళ్తే కనుక కళ్ళు తిరిగినట్టు ఉందండి. చాలా తల అయితే తిప్పేసింది నాకు. కింద బ్రిడ్జ్లా ఉంది, ఆ బ్రిడ్జ్ కదులుతుంది, చుట్టూ ఆ ఇల్యూజన్ కూడా తిప్పుతున్నాడు అనమాట. సో చాలా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వెంటనే పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసాను నేను. చాలా భయం వేసింది నాకైతే. ఇన్ని చూసిన తర్వాత ఇక్కడ కొన్ని కిడ్స్ యాక్టివిటీస్ పెట్టారండి. ఇవి కూడా మంచి బ్రెయిన్ ఫీడింగ్ యాక్టివిటీసే. ఇవి కాసేపు నేను మా పాప ఆడుకున్నాము. ఇవి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hours స్పెండ్ చేసి బయటకు వచ్చామన్నమాట. మొత్తానికి ఇక్కడితో మా 10 days న్యూయార్క్ ట్రిప్ అయిపోయిందండి. వాషింగ్టన్ డీసీ కూడా 2 days వెళ్ళొచ్చేసాము. మేము నైట్ టూర్కి వెళ్ళామని చెప్పాను కదా, సో అందుకే చీకట్లో వీడియో సరిగ్గా రావని మీకు పోస్ట్ చేయట్లేదు అవి. ఆ నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో హాయిగా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి తిరిగి డాలస్ వచ్చేసామన్నమాట. బాయ్ బాయ్.